ఆదామా అవ్వ మీకేమన్నా మతి చెల్లించిపోయిందా? మీరు దేవుడి స్వరూపం కదా, దేవుడి పోలిక కదా, దేవుడి ఇమేజ్ లో దేవుడు ఎలాగ ఉంటాడో అలాగే మిమ్మల్ని చేస్తున్నాడు కదా. నిన్ను దేవుడిని పక్క పక్కన నిలబెడితే ఎవరు దేవుడు ఎవడు మానవుడు కనుక్కోలేనంత సిమిలారిటీస్ కనపడుతున్నాయి కదా. దేవదూత లాగా అయిపోతావంటే ఎట్లా మోసపోయినావు అంటే వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే దేవుని కంటే దేవదూత ఎక్కువ అని వాళ్ళకి అనిపించిందని నాకు అనిపించింది. ఎందుకు? వాళ్ళు దేవుడు ఇఫ్ దే కన్సిడర్ దట్ గాడ్ ఇస్ అ సుపీరియర్, దేవుడే వారికి ఉన్నతమైన వారిగా కనపడితే దేవదూతను అనే మాటలు వారి పరిగణలోకి తీసుకొని ఉండేవారు కాదు. అనేక సార్లు మనము ఏది దేవుడు అనుగ్రహించినాడో దానిని పొందలేకపోవడానికి కారణము దేవుడు పెట్టిన దానికి ప్రత్యామ్నాయంగా ఏమి చేస్తున్నాం? సబ్స్టిట్యూషనల్ గా మనం వేరే దాని కొరకు ప్రాకులాడతాం, విచ్ ఇస్ నాట్ గాడ్ గివెన్. అది దేవుడిచ్చినది కాదు. కారణం ఏంటి? మనము దేవుడిచ్చు దానికంటే మనము పొందుకునేది శ్రేష్టమైనదని పరిగణించాం. అదే మానవునిలోనికి పాపము ప్రవేశించడానికి కారణమైంది. చెప్పబడిన మాట ఏంటి? నువ్వు ఏదైనా ఉన్నప్పుడు నీకు కావలసినది తిను, కానీ ఒక్క పండు